హలో నమస్తే అందరు బాగున్నారా? సో ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ తర్వాత అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు అంటే మార్చ్ 8 నా లైఫ్లో ఒక స్పెషల్ డే అండి. ఈరోజు చాలా స్పెషల్స్ ఉన్నాయి. అందులో నా లైఫ్లో జరిగిన స్పెషల్ మూమెంట్ ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు మేము వెళ్తున్నాము ఒక గ్రాసరీ స్టోర్కి. జస్ట్ ఇంకా పండుగ వచ్చేస్తుంది కదా, అన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇంట్లో వెజ్జెస్ అవన్నీ పెట్టుకుంటే మనకు కూడా ఏం చేయాలి. అండ్ ఆల్సో స్కూల్ పిల్లలకి ఇద్దరికి నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ హాలిడేస్. సో అంతవరకు లంచ్ బాక్సెస్ గురించి అయితే థింక్ చేయాల్సి వస్తూనే ఉంటుంది ఎవ్రీడే మార్నింగ్ ఏం చేయించాలి అని. సో అందుకోసమే ఇంకా గ్రాసరీ స్టోర్కి అయితే వచ్చాము. మాకు ఎవ్రీ వీక్ అప్డేట్ వస్తూనే ఉంటుంది అనమాట. గ్రూప్ ఉంది ఇక్కడ గ్రాసరీ స్టోర్స్ కోసమని. అందులో ఫ్రెష్ వెజ్జెస్ వస్తే అప్డేట్ చేస్తూ ఉంటారు. సో దట్ నెక్స్ట్ డేనే వెళ్ళి తెచ్చేసుకుంటాము. లేకపోతే ఫ్రెష్ వెజ్జెస్ దొరకడం కూడా పెద్ద గగనం ఇక్కడ. అండ్ అక్కడ నుంచి మేము వెళ్తున్నాము సోబీస్కి వెళ్తున్నాము. కాకపోతే అద్దాలు ఎందుకు పెట్టుకున్నా అంటే కొంచెం తలనొస్తుంది ఈ మధ్య, కొంచెం ఎక్కువ హెడేక్ వస్తుంది. మేబీ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల అని నేను అనుకుంటున్నాను. సో ఈ అద్దాలు పెట్టుకుంటే అది తగ్గినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి మేము సోబీస్కి వచ్చాము. సోబీస్ ఈజ్ లైక్ హెచ్ఈబి, మనకి నేను టెక్సాస్లో చూపించేదాన్ని కదా, మనకి దగ్గరలోనే ఉంటుంది ఇంటికి. అక్కడ ఫ్రెష్ వెజ్జెస్ ఉంటాయి. కాకపోతే కంపేర్ టు వాల్మార్ట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. కాకపోతే వెజిటబుల్స్ ఫ్రెష్గా అండ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ కూడా మంచిగా దొరుకుతాయి. అండ్ నేను లోపలికి వెళ్ళగానే ఇలాగా ప్లాంట్స్ పెట్టారనమాట. చాలా డేస్ అయిపోయింది ప్లాంట్స్ తీసుకొని. సో అందుకే ఫస్ట్ చూస్తున్నాను ఏమైనా ప్లాంట్స్ నచ్చుతాయో తీసుకుందామా అని చెప్పేసి. నేను పెంచగలిగే ప్లాంట్స్ అయితే లేవు. ఇవేంటంటే సీజనల్ ప్లాంట్స్. ఈ సీజన్ అయిపోయింది అంటే ఇవి మళ్ళీ చచ్చిపోతాయి. సో నేను ఆ పెయిన్ని తీసుకోలేను. నాకు కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉండే ప్లాంట్స్ అంటే ఇష్టం అనమాట. ఎక్కువ రోజులు ఉండాలి. కొంచెం నేను వాటర్ పోయకపోయినా మర్చిపోయినా కూడా అవి సర్వైవ్ అయ్యేలాగా ఉంటేనే నేను తీసుకుంటాను. అంటే నాకు అదొక ఆనందం అనమాట. అది మధ్యలో చచ్చిపోతే నేను తట్టుకోలేను ఇంకా. సో ఇక్కడ కూడా కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాం అనమాట. ఫ్రూట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ అని. హలో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండ్ ఆల్సో హ్యాపీ విమెన్స్ డే అండి. అండ్ ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది. అది ఏంటి అంటే మన మహిళ ఉంది కదా, మహిళ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఉమెన్స్ డే రోజు స్టార్ట్ చేస్తాం. సో ఈ రోజుకి 1 year అవుతుందన్నమాట. సో నేను ఈ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుందాము. మీరందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు మాకు. సో ఈ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుందాము. అండ్ ఆల్సో ఒక అప్డేట్ ఇద్దామని కూడా వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఫెస్టివల్ మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతమంది జాగారం ఉంటున్నారు నాకు చెప్పండి. అండ్ ఆల్సో ఫాస్టింగ్ ఉంటున్నారు అని. సో మాకు రేపు కదా, మేము రేపు సెలబ్రేట్ చేసుకుంటాం డెఫినెట్లీ. మీరు ఆ వ్లాగ్ కూడా చూస్తారు. అయితే మహిళ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, నేను హిమ అఖిల ముగ్గురం కలిసి మహిళని స్టార్ట్ చేసాము. అయితే మహిళ ఫస్ట్ ఒక ఫ్యూ డేస్ 6-7 months మంచిగా కంటిన్యూస్గా రన్ చేసాము. చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. మంచిగా అవుట్ఫిట్స్ కానీ అన్నీ సేల్ అవ్వడం అన్నీ బాగా జరిగాయి. మధ్యలో ఏమైంది అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నామండి. మహిళ ఆపేశారా, ఇంకా రన్ చేస్తున్నారా, దాని అప్డేట్ ఇవ్వండి అని చాలామంది అడిగారు. అందుకోసం చెప్తున్నాను. సో మహిళనైతే మేము ఆపేయలేదు అండ్ ఆపేయం కూడా. ఎందుకంటే అది మా ముగ్గురి డ్రీమ్ వెంచర్ అనమాట. మేము చాలా దాని గురించి ప్లాన్ చేసుకొని థింక్ చేసి స్టార్ట్ చేసాము. ఇలా మధ్యలో ఆపేయడానికైతే అస్సలు కాదు. అయితే ఏమైందంటే మీ అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ హిమ వ్లాగ్స్ కానీ అఖిల వ్లాగ్స్ కానీ చూస్తూనే ఉంటారు. సో అఖిల ప్రెగ్నెన్సీ నుంచి మాకు కొంచెం బ్రేక్ వచ్చిందనమాట. తనకు కూడా కొంచెం హెల్త్ కోసం అదంతా రెస్ట్ తీసుకోవడం వల్ల అక్కడ చిన్న బ్రేక్ వచ్చింది. అండ్ దెన్ డెలివరీ అండ్ ఆల్ మీ అందరికీ తెలిసిందే స్టోరీ అయితే. అండ్ కిడ్స్ ఉంటే అంత ఈజీ కాదు కదా, దట్టు అప్పుడే ప్రెగ్నెన్సీ డెలివరీ జర్నీ అంతా తను చూసుకోవడం వల్ల అక్కడ తన సైడ్ నుంచి అలా అయింది. అండ్ హిమాద్ వచ్చేసరికి వర్క్, పాపం తనకు కూడా టూ మచ్ వర్క్ అలా ఉన్నింది. సో అందుకోసమని హిమ. అండ్ నేనేమో నాది ఇంకా మేజర్ చేంజ్ ఏంటి అంటే USA టు కెనడాకి మూవ్ అవ్వడం అనమాట. సో అందుకోసమని మాకు బ్రేక్ వచ్చింది. మేము ఇంకా ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాం దీని మీద ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి. అంతేకాని మహిళనైతే మేము ఆపేయలేదు, ఆపేసే ప్రసక్తే లేదు. మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాము. చెప్పాలి అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. అందరికీ ఆల్రెడీ ఇప్పటికీ తెలిసి ఉంటుంది, అఖిల అండ్ హిమ ఇద్దరు ఇండియాకి అయితే వెళ్ళారు కదా.
అందుకోసమని వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము దాని గురించి థింక్ చేసి మీ అందరితో డెఫినెట్లీ షేర్ చేసుకుంటామండి ఆబ్వియస్లీ. సో అది ఈ అప్డేట్ అయితే నేను ఇవ్వాలనుకున్నాం. మేము ఎవరి పనుల్లో వాళ్ళం చాలా బిజీ అయిపోయాము, మధ్యలో ఆపేయడానికైతే కాదండి. అండ్ నాకు ఇలా మూవ్ అవ్వడము, ఇన్లాస్ రావడం ఇదంతా జరిగింది కదా, అందుకోసమని అంతే. సో మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేసినప్పుడు నేను మీ అందరికీ డెఫినెట్లీ ఇన్ఫామ్ చేస్తానండి, చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో మీ సపోర్ట్ ఇంతవరకు మాకు చాలా చాలా ఉన్నింది. సో మీకు ముందు ముందు కూడా మాకు ఇంతే సపోర్ట్ కావాలి మీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ శివరాత్రి కూడా మంచిగా జరుపుకోండి. సో అది ఒక మేజర్ అప్డేట్ మీ అందరికీ చెప్పే మేము స్టార్ట్ చేసాం కాబట్టి మీ అందరికీ చెప్పకుండా అయితే ఎండ్ చేయమండి. మేము కంటిన్యూ అయితే చేస్తాము. వెరీ సూన్ మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఏం జరిగినా. కానీ నేనైతే మను బ్యూటీ టిప్స్లో కూడా పెడుతూనే ఉంటాను, దానికి సంబంధించిన రీల్స్ కానీ ఏమైనా కానీ. జస్ట్ ఏ స్మాల్ మైనర్ బ్రేక్ అంతే. అండ్ ఈరోజు నా లైఫ్లో స్పెషల్ డే అని ఎందుకన్నానో మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మహిళా స్టార్ట్ చేసి 1 year అయిపోయింది. మహిళా 1 year యానివర్సరీ ఈరోజే, మహాశివరాత్రి ఈరోజే, మహిళా దినోత్సవం ఈరోజే. సో 3 అలా కలిసి వచ్చేసాయి. అలా రావడం కూడా నిజంగా ఒక బ్లెస్సింగ్. అండ్ ముందు రోజు, శివరాత్రికి ముందు రోజు మొత్తం క్లీనింగ్ అండ్ సరుకులు తెచ్చి పెట్టుకోవడం అన్నీ జరుగుతుంటుంది కదా యాజ్ యూజువల్. ఇక్కడ ఏంటంటే ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాడు మా ఆయన, తన ఫేవరెట్ చట్నీ. యాక్చువల్లీ నా ఫేవరెట్ చట్నీ తను బాగా చేస్తారనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టమాటో, ఆనియన్స్ అవి మనం టమాటో, పచ్చిమిర్చి వేసుకొని వేగించుకుంటాం కదా, దాంట్లోకి ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసి టమాటో చట్నీ చేస్తారు. అది ఇంకా బాగుంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో నేను ఏవైనా హెయిర్ కేర్కి సంబంధించిన ఏం చేసినా కానీ మీరు హెయిర్ ఆయిల్ ఏం వాడుతున్నారు అని కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ ఓల్డ్వి నేను వీడియోస్ చేశాను కదా, ఆ వీడియోస్ కింద ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఇది నిజంగా వర్క్ అవుతుందా అని. ఏంటి అంటే కలోంజీ హెయిర్ ఆయిల్ అండి. ఇది నా ఫస్ట్ వైరల్ అయిన వీడియో కూడా ఇదే. ఇది యాక్చువల్లీ అప్పుడు నేనే సొంతంగా ప్రయోగం చేసుకున్నాను, ఒక 5 years బ్యాక్లేండి. నేను ఓన్గా ప్రయోగం చేశాను ఏమేమి మిక్స్ చేయొచ్చు అని. మెంతులు ఇవన్నీ అయితే నాకు తెలుసు, కానీ కలోంజీ ఫస్ట్ టైం నేను కర్డ్తో ట్రై చేశాను. అది బాగుంది అనిపించింది నాకు, చాలా బాగా వర్క్ అయింది. అందుకే ఆయిల్ కూడా చేసుకుందామని చేస్తే ఇది కూడా చాలా బాగుంది అనమాట. అందుకని అప్పట్లో షేర్ చేశాను. అండ్ సేమ్ ఆయిల్ నేను మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మధ్యలో ప్రిపేర్ చేసుకున్నాను కానీ అది అయిపోయింది. ఇంకా ఆ తర్వాత చేసుకోలేదు, ఎందుకంటే ఈ మూవింగ్ కానీ చాలా బిజీ అయిపోయింది లైఫ్. ఇంకా ఇక్కడ నేను ఇంకా కొత్తవన్నీ ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడైతే నేను బ్యాక్ టు మై ఫేవరెట్ కలోంజీ హెయిర్ ఆయిల్. జస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటానండి. దాని తర్వాత అందులో ఇంకొక గిన్నె తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటాను. నేనైతే ఎప్పుడు పారాచూట్ కోకోనట్ ఆయిలే యూస్ చేస్తాను. అండ్ ఆల్సో దీంట్లోకి నేను కలోంజీ ఒక 2 spoons, మెంతులు 2 spoons యాడ్ చేస్తాను. మామూలుగా అయితే మిక్సీ కొట్టి చేస్తాను అనమాట, అది ఇంకా బాగుంటుంది, పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజు అయితే అలా చేయలేదు, నార్మల్గానే బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే మన హెయిర్ థిక్నెస్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ బ్లాక్గా కూడా గ్రో అవుతుందండి. మీకు తెలిసినట్టయితే చిన్నపిల్లలకు కూడా ఐబ్రోస్కి ఎక్కువ పట్టిస్తూ ఉంటారు, పుట్టిన పిల్లలకి అలాగా, సో దట్ ఐబ్రోస్ కూడా బాగా థిక్గా వస్తాయి అని. సో కొబ్బరి నూనెలోకి కొంచెం క్యాస్టర్ ఆయిల్ కూడా కలిపి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని నేను ఎండలో 2 days పెడతాను అనమాట. బట్ ఏంటంటే నేను ఇప్పుడు బయట ఎండకు పెట్టానే అనుకోండి, గడ్డగట్టిపోతుంది, ఏం యూజ్ కూడా ఉండదు. అందుకే నేను సన్లైట్కి అయితే, ఇంట్లోకి సన్లైట్ వస్తుంది కదా విండో నుంచి, సో అక్కడ పెడతాను. అక్కడ ఒక 2 to 3 days అలా పెట్టిన తర్వాత నేను మళ్ళీ వాడుకుంటాను అనమాట. దీన్ని అయితే నేను ఒక గ్లాస్ జార్లోకి మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ వాడుకునేటప్పుడు ఎప్పుడు కొంచెం హీట్ చేసుకుంటాను ఆయిల్ని, అలా కోల్డ్ ఆయిల్ అప్లై చేసుకోకుండా కొంచెం వార్మ్ చేసుకుంటాను అనమాట. దాన్ని నేను వాడుకుంటాను. అండ్ ఇంకొక డౌట్ ఏం అడుగుతారు అంటే, ఇది తీసేస్తారా మీరు దాంట్లో యాడ్ చేసినవి అంటారు. లేదండి, నేను అలానే పెట్టి ఉంచుతాను అనమాట ఆయిల్ అయిపోయేంత వరకు. సో అలానే అలవాటు. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ చాలా థిక్గా ఉంటుంది అండ్ ఆల్సో బ్లాక్గా గ్రో అవుతుందండి. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ జుట్టు ఊడిపోవడం కూడా అస్సలు ఉండదు, బాగా లాంగ్గా పెరుగుతుందండి. అండ్ నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, నా హెయిర్ మొన్ననే కట్ చేశాను కదా, మళ్ళీ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట.
మీరు ఫస్ట్ 2-3 యూజెస్‌లోనే బాగా మంచి డిఫరెన్స్ చూస్తారు. ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఇది షేర్ చేయండి. పిల్లలకు కూడా అప్లై చేయవచ్చు. ఒక 5-6 ఇయర్స్ ప్లస్ పిల్లలకి అప్పుడు బావుంటది. ఐ వుడ్ సజెస్ట్ 10 ఇయర్స్ ప్లస్ పిల్లలకైతే ఇంకా బావుంటదని. ఈరోజు మా హస్బెండ్‌కి వర్క్ ఉందనమాట. అంటే ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాలి ఈరోజైతే. సో, నేను చెప్పాను కదా! ఇదివరకు గూడా 2 వీక్స్‌కి ఒక్కసారి ఆయన ఆఫీస్‌కెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో, అలా వెళ్తూ ఉన్నారు. అండ్ బయట మాత్రం రెయిన్ విపరీతంగా ఉంది. మాకు సన్ బయటికి రావడమే గగనం అయిపోయింది. అందుకే బా చల్లగా కూడా ఉందనమాట. వర్షం పడినప్పుడు అంత ఎక్కువ చల్లగా ఉండదు కానీ వెదర్ 10 డిగ్రీస్ అలా ఉందనమాట. అందుకే ఎవ్వరు లేనప్పుడు ఇంట్లో ప్రశాంతంగా టీ పెట్టుకొని తాగుతున్నాను నేను. ఎస్పెషల్లీ ఈ టైంని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ నేను ఫోన్ చూసుకుంటూ ఊరికే రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ అలా పడుకోవడం ఇలాంటిది కాదు. నేను సెల్ఫ్ టైంని ఎంజాయ్ చేస్తాను. ప్రొడక్టివ్గా నాకు నేను ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ పనిని ఇంతసేపు చేద్దాం, ఈ పని ఇది అంటే ఇంటికి వాళ్ళు వచ్చేలోపు ఇది క్లీన్ చేసి పెడదాం, అది క్లీన్ చేసి పెడదాము, ఇల్లు కొంచెం డిఫరెంట్గా చూపిద్దాము, కొత్తగా అలా చూపిద్దాం, అలా ఏవో ప్లాన్స్ చేసుకుంటూ నేను దాన్ని ఫాలో అవుతూ ఉంటాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంట్లో పుదీనా ఉంటుంది కదా, వాటిని వాటర్లో పెడితే వాటికి రూట్స్ బాగా వచ్చాయి, బాగా ఆకులు కూడా వస్తున్నాయి అన్నమాట కొమ్మల్లాగా. సో వీటిని ఫస్ట్ నేను నాటుదామా ఎక్కడైనా కుంపట్లో అలాగా అనుకున్నాను. కానీ ఇదివరకు కొంతమంది సలహాలు ఇచ్చారు, ఇది పెరగదు అలాగా కుంపట్లో వేస్తే, దానికి బయట సన్లైట్ కావాలి అని చెప్పేసి. సో మళ్ళీ భయం వేసి ఉండే చెట్లు కూడా పోతాయేమో అని చెప్పి దానికి ఊరికే ఏమంటారు కొన్ని కట్ చేసేసి మళ్ళీ వాటర్లోనే పెట్టాను ఆ రూట్స్ని. ఈసారి మళ్ళీ కొత్తవి వేరేవి పుదీనావి తెచ్చుకొని అవి వాటికి రూట్స్ తెప్పించి ప్రయోగం చేద్దాంలే అనుకున్నాను. సో మొత్తానికి పుదీనానైతే ఇలాగా హార్వెస్ట్ అయితే చేశాను. దీన్ని హార్వెస్ట్ అంటారో లేదో కూడా నాకు తెలియదు, బట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ నా పుదీనా చెట్టుని నేను ఇంట్లోనే గ్రో చేసి వాటిని హార్వెస్ట్ కూడా చేశాను. వెరీ హ్యాపీ. ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నా. నువ్వు చేస్తున్నావా? అబ్బుగాడి కోసం నేను హోంవర్క్ చేస్తున్నా. ఈ జనరేషను తప్పట్లేదు. యాక్చువల్లీ ఇవి ప్రింటింగ్ షీట్స్ ఉంటాయి కదా, అవి కాదు ఇంక్ అయిపోయింది ప్రింటింగ్ మిషన్ది, అది ఆర్డర్ చేసాం. సో అది వచ్చేంత వరకు ఇలాగా మాన్యువల్గా చేయాలన్నమాట, ఇంట్లో హోంవర్క్ చేయించాలి. అండ్ పండుకు క్వశ్చన్స్ ఇచ్చే బాధ్యత మాది. రాయ్, నీ హోంవర్క్ నువ్వు చేయి, నా హోంవర్క్ నేను చేస్తున్నా. పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో హోంవర్క్ చేయించాలి. ఓ మై గాడ్, ఏం చేస్తాం, ఇదంతా పేరెంట్స్ డ్యూటీ, చేయక తప్పదు కదా. అండ్ ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఈరోజు నేను పెద్ద డ్యూటీ ఏం పెట్టుకున్నాను అంటే, చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టుకున్న డ్యూటీ అనమాట. ఈ ప్లాన్స్ అన్నిటినీ రిపోర్ట్ చేయాలి అందులో మట్టేసి అని చెప్పేసి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ యూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.